ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్ గా కాకుండా చేసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు సూచించారు. బైబ్యాక్ ఒప్పందం ప్రకారం ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులకు నష్టం కలిగించే సీడ్ వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఫోన్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఫస్ట్ ఈ సీడ్ ఇచ్చేటప్పుడే ఈ వ్యాపారులు ఎవరైతే ఉంటారో లైసెన్స్ ఉన్న వాళ్ళే సీడ్ ఇవ్వాలి. సీడ్ ఇచ్చిన వాళ్ళే బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవాలి. బైబ్యాక్ అగ్రిమెంట్ చూపిస్తేనే ఆ ఊర్లలో సీడ్ ఇవ్వడానికి మన అగ్రికల్చర్ ఆఫీసర్లు అలో చేశారు. సో అట్లా 2-3 ఇయర్స్ నుంచి అదే ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. సో కంపల్సరీ లైసెన్స్ ఉన్నవాడే సీడ్ ఇవ్వాలి. సీడ్ ఇచ్చినప్పుడే ఆ బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకొని ఉంటాడు. అగ్రిమెంట్ ప్రకారం రైతుల దగ్గర కొనాలి. ఇది కంపల్సరీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మొట్టమొదటి మీరు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడండి, మీటింగ్ పిలుచుకొని ఎక్కడెక్కడ ఎవరెవరు బైబ్యాక్ చేసినారు, బైబ్యాక్ అగ్రిమెంట్ చేసినారు. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే బాల్కొండ, ఆర్మూరు, నిజాం